హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్ ఛానల్. ఈ వీడియో ద్వారా హోండాలో షైన్కి తర్వాత హోండాలో SP125కి డిఫరెన్స్ ఏంటని మనం వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. అయితే మనం చూసే ఈ రెండు వెహికల్స్ కూడా 2022 వేరియంట్, ఇది కూడా 2022 వేరియంట్. సో ఇలా మనకు రెండు ఈ వెహికల్స్ మధ్య డిఫరెన్స్ ఏముంటుంది, మన స్పెసిఫికేషన్స్ పరంగా కానీ ఫీచర్స్ పరంగా కానీ లేకపోతే ఇక టోటల్ ఇంకేమేమి ఫీచర్స్ ఉన్నాయి రెండింటి మధ్యలో అసలు వ్యత్యాసం ఏంటి, తేడా ఏంటి అనేది వీడియో ద్వారా అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ షైన్లో కానీ SP125లో కానీ 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి డ్రమ్ వేరియంట్, దీన్ని స్టాండర్డ్ వేరియంట్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి డిలక్స్ వేరియంట్. సో ఇలా 2 వేరియంట్స్ ఉంటాయి. ఈ 2 వేరియంట్స్లో కూడా 5 టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. అంటే షైన్ డ్రమ్లో 5 కలర్స్ ఉంటాయి, లేదంటే షైన్ స్టాండర్డ్లో 5 కలర్స్ ఉంటాయి, షైన్ డిలక్స్ వేరియంట్లో 5 కలర్స్ ఉంటాయి, ఈ SP125 STలో 5 కలర్స్ ఉంటాయి, డిలక్స్లో కూడా 5 కలర్స్ ఉంటాయి. సో ఈ 5 కలర్స్ డిస్క్లో అయినా ఈ డ్రమ్ వేరియంట్లో అయినా కానీ సేమ్ ఉంటాయి. ఈ డిస్క్ను బట్టి కలర్ చేంజ్ కావడం, డ్రమ్ వేరియంట్ బట్టి కలర్ చేంజ్ కావడం లాంటివి అయితే ఉండవు. బట్ దీనిలో డిస్క్ అండ్ డ్రమ్ వేరియంట్స్ అయితే 2 వేరియంట్స్ ఉంటాయి. సో ఇవే కాకుండా ఇంకా దీంట్లో ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ పరంగా ఏమేమి తేడాలు ఉంటాయనేది మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. అయితే దీంట్లో ఇది వచ్చేసి షైన్ వెహికల్, షైన్లో 2022 మోడల్ అన్నమాట. సో దీంట్లో ఇలా ఈ షేప్లో ఉన్న వైజర్ అయితే కనిపిస్తుంది. సో ఇలాంటి నార్మల్ హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. దీంట్లో SP125లో చూసినట్టయితే కొంచెం స్పోర్ట్స్ లుక్లో ఉండే ఈ హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. సో వైజర్ కానీ హెడ్ ల్యాంప్ కానీ కొంచెం స్పోర్ట్స్ లుక్లో ఉన్నట్టు కనిపిస్తుంది అన్నమాట. సో దీంట్లో ఏమో నార్మల్ వైజర్ అయితే కనిపిస్తుంది, నార్మల్ హెడ్ ల్యాంప్ కనిపిస్తుంది. అయితే దీనిలో మెయిన్గా హెడ్ ల్యాంప్ చూసినట్టయితే దీంట్లో DC హెడ్ ల్యాంప్ ఇస్తారు షైన్లో, బట్ దీనిలో హాలోజన్ బల్బ్ ఉంటుంది షైన్లో. బట్ SP125లో చూస్తే ఇది కూడా DC హెడ్ ల్యాంప్ అయినప్పటికీ దీంట్లో LED బల్బ్ ఇస్తారు, LED ల్యాంప్స్ ఉంటాయి దీంట్లో వచ్చేసి. సో ఈ షైన్లో ఉండే వైజర్ని బోల్డ్ వైజర్ అంటారు, ఇది వచ్చేసి షార్ప్ LED వైజర్ అని అంటారనమాట. సో ఇలా అయితే దీని మెయిన్ డిఫరెన్స్ అయితే ఉంటుంది షైన్కి SP125కి. నెక్స్ట్ వచ్చేసి ఈ షైన్లో ఈ వైజర్ పక్కన హెడ్ ల్యాంప్ పక్కన ఇలాంటి డిజైన్తో అయితే వైజర్ పైన డిజైన్ ఉంటుంది. అది SP125లో ఉన్న డిజైన్ అయితే ఇలా కొంచెం స్పోర్ట్స్ లుక్లో అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి డిజైన్తో ఉన్న ఈ స్టిక్కరింగ్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ షైన్లో ఈ వైజర్కి మొత్తం పక్కన వచ్చేసి ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్ బల్బ్స్ అయితే ఉంటాయి. సో ఇవి షైన్లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్ బల్బ్స్. సో ఇది SP125లో చూస్తే ఇది కూడా లెఫ్ట్ రైట్ ఇండికేటర్ బల్బ్స్ ఉంటాయి. సో దీంట్లో ఒకలాంటి డిజైన్ కనిపిస్తే దీంట్లో ఒకలాంటి డిజైన్ అయితే ఉంటుంది. సో ఇది షైన్లో చూస్తే ఇలాంటి డిజైన్లో ఉన్న లెఫ్ట్ రైట్ ఇండికేటర్ బల్బ్స్ ఉంటాయి. SP125లో ఇలాంటి డిజైన్లో ఉన్న లెఫ్ట్ రైట్ ఇండికేటర్ బల్బ్స్ అయితే కనిపిస్తాయి. నెక్స్ట్ దీని ట్యాంక్ డిజైన్ చూసినట్టయితే షైన్లో వచ్చేసి ట్యాంక్ డిజైన్ అయితే ఇలాంటి డిజైన్లో ఉంటుంది. అంటే క్లాసిక్ డిజైన్లో ఉండే ట్యాంక్ ఉంటుంది. సో ఇది కంప్లీట్ స్టీల్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీనిపైన ఈ షైన్ గ్రాఫిక్స్ స్టిక్కరింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇలా అయితే దీని స్టిక్కరింగ్ ఉంటుందన్నమాట. అదే మనం SP125లో చూసినట్టయితే దీంట్లో ఈ ట్యాంక్ ఆనుకొని కౌల్స్ ఉంటాయి. బట్ షైన్లో ఎలాంటి కౌల్స్ అయితే మనము మనకి ఇవ్వరు దీంట్లో ఎలాంటి కౌల్స్. బట్ SP125లో ఇలా కౌల్స్ ఉంటాయి. ఈ షైన్లో డైరెక్ట్గా ట్యాంక్ పైనే హోండా లోగో ఉంటుంది. బట్ SP125లో ట్యాంక్ పైన లోగో ఉండదు, ఈ కౌల్స్ ఉంటాయి. సో ఇవి చాలా స్పోర్టీ లుక్లో కౌల్స్ ఉంటాయి. కౌల్స్ పైన హోండా ఎంబ్లమ్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట, హోండా లోగో అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి డిఫరెన్స్ అయితే దీంట్లో రెండిట్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ షైన్లో అలాయ్ వీల్ చూస్తే ఈ నార్మల్ అలాయ్ వీల్స్ అయితే కనిపిస్తాయి. సో ఈ అలాయ్ వీల్స్ అయితే ఇలా నార్మల్గా ఉంటాయి, మీరు ఇక్కడైతే చూడొచ్చు అలాయ్ వీల్స్. ఇది షైన్. అదే మనం SP125లో చూస్తే దీంట్లో వచ్చేసి ఈ అలాయ్ వీల్స్ స్పోర్ట్ లుక్లో ఉంటాయి, అంటే స్పోర్టీ లుక్లో ఉంటాయి. సో ఇలా అయితే మనకు అలాయ్ వీల్స్ కనిపిస్తాయి అనమాట. సో స్పోర్టీ లుక్లో ఉండే అలాయ్ వీల్స్ అయితే ఈ SP125లో ఉంటాయి. బట్ నార్మల్ అలాయ్ వీల్స్ అయితే షైన్లో ఉంటాయి. సో ఇది అలాయ్ వీల్స్ షైన్లో, ఈ అలాయ్ వీల్స్ SP125లో. ఈ షైన్లో టెయిల్ ల్యాంప్ వచ్చేసి ఇలా నార్మల్ డిజైన్లో ఉంటుంది.
సో ఇలా నార్మల్ డిజైన్లో ఉంటుంది షైన్లో వచ్చేసి టెయిల్ ల్యాంప్. ఈ SP125లో ఈ టెయిల్ ల్యాంప్ వచ్చేసి ఈ స్టాండ్స్ డిజైన్లో ఉంటుందన్నమాట. సో ఇలాంటి డిజైన్ అయితే ఉంటుంది. సో ఒకలాంటి డిజైన్ అయితే మనకు కనిపిస్తుంది SP125లో. బట్ షైన్లో అలాంటి డిజైన్ ఉండదు. ఇది కొంచెం నార్మల్గా ప్లెయిన్గా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ SP125లో కొంచెం డిజైన్ ఉంటుంది. బట్ ఈ షైన్లో కంటే ఈ SP125లో స్టైలిష్ టెయిల్ ల్యాంప్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ టెయిల్ ల్యాంప్ పక్కన లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. సో ఈ బల్బ్స్ ఉంటాయి. సో ఈ బల్బ్స్ నార్మల్గా ఫ్రంట్లో ఎలా ఉంటాయో ఈ రియర్లో బ్యాక్ సైడ్ కూడా అలాగే ఉంటాయి. సో SP125లో కూడా సో అలాగే ఉంటాయి ఫ్రంట్లో. దీంట్లో ఎలాగే ఫ్రంట్లో ఉంటాయో రియర్లో కూడా అలాగే ఉంటాయి అనమాట. సో బ్యాక్ వేరే ఫ్రంట్ వేరే ఈ బల్బ్స్ అయితే ఉండవు. రెండు సేమ్ డిజైన్తోనైతే ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీనిలో SP125లో సీల్డ్ చైన్ అనేది మనం చూడొచ్చు. సో ఇక్కడ ఈ సీల్డ్ చైన్ అనేది ఉంటుంది SP125లో. అదేవిధంగా మనం షైన్లో చూసినప్పటికీ సీల్డ్ చైన్ ఫీచరే కనిపిస్తుంది. సో ఇలా చూస్తే ఇది సీల్డ్ చైన్ ఫీచర్ అనమాట. ఈ సీల్డ్ చైన్ ఫీచర్ రెండిట్లో ఉంటుంది. ఫ్రెండ్స్ షైన్లో కానీ SP125లో కానీ ఈ 2020 వేరియంట్ అంటే 22 వేరియంట్లో ఈ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అనే ఫీచర్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. బట్ ఈ ఫీచర్ ప్రీవియస్ ఉన్న 2021 వేరియంట్లో లేదు. అంటే మనం ఇంజన్ ఆన్లో ఉన్నప్పుడు అంటే గేర్లో ఉన్నప్పుడు ఈ సైడ్ స్టాండ్ కనుక వేస్తే ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. అదేవిధంగా ఈ సైడ్ స్టాండ్ వేసి ఉన్నప్పుడు మన గేర్ చేంజ్ చేసినప్పటికీ ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. సో ఈ ఫీచర్ రెండింట్లో ఉంది. ఇది ప్రజెంట్ మనం చూస్తుంది షైను. బట్ SP125లో కూడా సేమ్ ఫీచర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్. సో SP125లో కూడా ఈ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అనే ఫీచర్ అయితే యాడ్ చేశారు. షైన్లో ఉంది, SP125లో కూడా ఈ ఫీచర్ ఉంది. దీంట్లో కూడా ఈ గేర్ పొజిషన్లో ఉన్నప్పుడు వెహికల్ అంటే ఫస్ట్ గేర్ నుంచి ఫిఫ్త్ గేర్ మధ్యలో ఏదైనా గేర్ పొజిషన్లో ఉన్నప్పుడు ఈ సైడ్ స్టాండ్ కిందికి వేసినట్టయితే ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. లేదంటే ఆల్రెడీ ఈ సైడ్ స్టాండ్ వేసినప్పుడు గేర్ చేంజ్ చేస్తే కూడా ఇంజన్ అయితే ఆన్ కాదు. సో ఇలాంటి ఫీచర్ రెండింట్లో ఉంది. ఇదివరకు ఓన్లీ కొన్ని వెహికల్స్లోనే ఈ ఫీచర్ ఉండేది. 2021 వేరియంట్లో ఫీచర్ లేదు SP125లో కానీ షైన్లో కానీ. బట్ ప్రజెంట్ 2022 వేరియంట్లో మాత్రం ఈ రెండు వెహికల్స్లో ఫీచర్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీనిలో గ్రాబ్ రైల్ చూసినట్టయితే కొంచెం గ్రే కలర్ ఉండే ఈ గ్రాబ్ రైల్ అయితే మనం చూడొచ్చు షైన్లో. బట్ SP125లో బ్లాక్ కలర్ గ్రాబ్ రైల్ ఉంటుంది. సో రెండు స్టీల్ వే అనమాట. సో ఇది చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఇది కొంచెం నార్మల్ లుక్లో ఉంటే షైన్లో ఉండే గ్రాబ్ రైల్ నార్మల్ లుక్లో ఉంటుంది. బట్ ఈ SP125లో ఉండే గ్రాబ్ రైల్ కొంచెం స్పోర్ట్స్ లుక్లో ఉంటుంది. అంటే కొంచెం ఈ డిజైన్ దానికంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో టెయిల్ ల్యాంప్ డిజైన్ కూడా ఇది డిఫరెంట్గానే ఉంటుంది. సో ఇక్కడ టెయిల్ ల్యాంప్ ఈ షేప్ వచ్చేసి ఇలా కొంచెం యారో షేప్లో ఉన్నట్టు ఉంటుంది SP125లో. బట్ ఈ షైన్లో వచ్చేసి అలాంటి షేప్ రాదు, నార్మల్గా కనిపిస్తుంది అనమాట. సో ఇలా ఉంటుంది. ఈ రెండింటికి కూడా ఈ ఎగ్జాస్ట్ ఏదైతే ఉంటుందో దానికి క్రోమ్ మఫ్లర్ అనేది ఉంటుంది. సో ఇలా సిల్వర్ కలర్ ఒక కవర్ అయితే ఉంటుంది మఫ్లర్. సో ఇలా షైన్కు ఉంటుంది. అదేవిధంగా ఈ SP125 కూడా ఉంటుంది. ఈ రెండింటిలో కూడా క్రోమ్ ఫినిషింగ్లో ఉండే మఫ్లర్ ఉంటుంది. బట్ షైన్లో ఫుల్గా ఉంటే ఈ SP125లో ఫుల్గా రాదు. సో ఇక్కడ వరకే క్రోమ్ మఫ్లర్ వస్తుంది. ఈ మిగతా అంతా కూడా బ్లాక్ కలర్గా ఉంటుంది అనమాట. దీంట్లో షైన్లో క్లాసిక్ డిజైన్ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ ఇస్తే, బట్ SP125లో అగ్రెసివ్ ట్యాంక్ డిజైన్ విత్ బాడీ గ్రాఫిక్స్ అయితే ఉంటాయి. సో ఈ బాడీ గ్రాఫిక్స్ చూసినప్పటికీ దీనిలో డిఫరెంట్ బాడీ గ్రాఫిక్స్ అయితే ఉంటాయి. బట్ షైన్లో ఉన్న బాడీ గ్రాఫిక్స్ అయితే వేరే ఉంటాయి. బట్ SP125లో ఉన్న బాడీ గ్రాఫిక్స్ వేరే ఉంటాయి. నెక్స్ట్ ఈ సీట్ కింద వచ్చేసి SP125cc అని చెప్పి ఈ షైన్కి ఇలా రాసి ఉంటుంది. బట్ ఈ సీట్ కింద వచ్చేసి దీనికి కౌల్స్కి SP125 అని చెప్పి దీని మోడల్ నేమ్ రాసి ఉంటుంది అనమాట. బట్ దీనికి ఇక్కడ మిడిల్లో మోడల్ నేమ్ రాసి ఉంటే షైన్లో వచ్చేసి ఈ రేర్ సీట్ కింద షైన్ అని చెప్పి నేమ్ అయితే కనిపిస్తుంది. ఇలా అయితే ఇక్కడ దీని మోడల్ నేమ్ రాసి ఉంటుంది. బట్ SP125కి ఈ మిడిల్లో ఉన్న ఈ కౌల్స్ పైన రాసి ఉంటుంది. ఈ రేర్ సీట్ కింద ఓన్లీ గ్రాఫిక్ డిజైన్ ఉంటుంది. బట్ ఈ షైన్కి ఇలా గ్రాఫిక్ డిజైన్ ఈ షైన్ కింద అంటే షైన్లో ఒక కింద ఉంటుంది. బట్ దీనికి ఉన్నట్టుగానైతే ఈ షైన్లో అయితే ఉండదు. సో ఇలా ఈ అపియరెన్స్ పరంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దీని మీటర్ చూసుకున్నట్టయితే షైన్లో అనలాగ్ మీటర్సే ఇస్తారు. డిజిటల్ మీటర్ షైన్లో ఇప్పటిదాకా రాలేదు. నెక్స్ట్ వస్తుందో చెప్పలేము. బట్ ఇప్పుడైతే 2022 వేరియంట్లో అనలాగ్ మీటర్స్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి స్పీడోమీటర్గా పనిచేస్తుంది. ఇది వచ్చేసి ఫ్యూయల్ ఇండికేషన్గా పనిచేస్తుంది. ఈ మిడిల్లో వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్గా పనిచేస్తున్నాయి. ఇది వచ్చేసి హై బీమ్ లో బీమ్ పాసింగ్ స్విచ్గా అంటే మనం
వేసినప్పుడు బ్లింక్ అవుతుంది. సో ఇలాంటి దీని ఫీచర్స్ అయితే ఇలా కనిపిస్తాయి షైన్లో. బట్ SP125లో ఫుల్లీ డిజిటల్ మీటర్ కనిపిస్తుంది. దాంట్లో 2 ఇండివిజువల్ అనలాగ్ మీటర్స్ ఉంటే దీంట్లో ఫుల్లీ డిజిటల్ మీటర్ ఉంటుంది. సో ఈ డిజిటల్ మీటర్లోనే ఈ కనిపించే ఈ ఇండికేటర్స్ అన్నీ ఉంటాయి. ఈ SP125లో కనిపించే ఇండికేటర్స్ అన్నీ కూడా దీంట్లోనే కనిపిస్తాయి. సో దీన్ని సెట్ చేసుకోవడానికి ఇక్కడ కొన్ని బటన్స్ ఉంటాయి. సో ఇది లెఫ్ట్ రైట్ మనం చూస్తే బటన్, ఇక్కడ సెట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఓకే ఆప్షన్ ఉంటుంది. సో దీంతో మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మనకు కావాల్సిన విధంగా దీని కాంట్రాస్ట్ కానీ, దీని కలర్ కానీ, లేకపోతే ట్రిప్ 1 ట్రిప్ 2 కానీ, ఇండికేటర్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా దీన్ని ఉపయోగించి మనం సెట్ చేసుకోవచ్చు. మనం ఎక్కువ స్పీడ్లో వెళ్తున్నామో లేదో ఇక్కడ ఇది ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ ఇంకొక చిన్న LED ఇండికేటర్ ఉంటుంది, దీంట్లో కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఎక్కువ అని రాస్తుంది, ఇక్కడ దీని లోపల ఇది ఆన్ అయినప్పుడు అంటే బ్యాటరీ కనెక్షన్ లేదు కనిపిస్తుంది అనమాట. సో ఇలా ఈ షైన్లో అనలాగ్ మీటర్స్ ఉంటే SP125లో కంప్లీట్ డిజిటల్ మీటర్ అయితే ఉంటుంది. అయితే ఈ షైన్లో ఏమేమి కనిపిస్తాయి, ఏమేమి చూడొచ్చు అని చూసినట్టయితే దీంట్లో మనం యావరేజ్ చూడొచ్చు, తర్వాత సర్వీస్ డ్యూ చూడొచ్చు, గేర్ పొజిషన్ ఎక్కడ ఉంది చూడొచ్చు, నెక్స్ట్ ఫ్యూయల్ ఇండికేషన్ చూడొచ్చు, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అనేది చూడొచ్చు. ఇక్కడ మనం ఆన్ చేసినప్పుడు ఇక్కడ బటన్ బ్లింక్ అవుతుంది. ఈ సైడ్ స్టాండ్ ఇంజన్ వేసిందా అంటే సైడ్ స్టాండ్ వేసింటే ఇంజన్ ఆన్ ఆఫ్ అవుతుంది అనమాట. అంటే గేర్లో ఉన్నప్పుడు ఆఫ్ అయిపోతుంది. సో ఇలాంటి పొజిషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఇంజన్ సంబంధించిన సింబల్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి న్యూట్రల్ ఏంటనే గేర్ పొజిషన్ కనిపిస్తుంది. ఇలాంటి ఈ షైన్లో చూడొచ్చు. బట్ మనం SP125లో చూసినట్టయితే దీనిలో రియల్ టైం మైలేజ్ చూపిస్తుంది, అదే కాకుండా ఫ్యూయల్ ఎఫిషియన్సీ చూపిస్తుంది, తర్వాత యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎంత ఉందని చూపిస్తుంది, డిస్టెన్స్ టు ఎంటీ చూపిస్తుంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్స్ చూపిస్తాయి, గేర్ పొజిషన్ ఎక్కడ ఉంది చూపిస్తుంది, ఇదే కాకుండా ఎక్కువ స్పీడ్ ఇండికేటర్ కూడా చూపిస్తుంది. సో ఇలాంటి ఫీచర్స్ దీనిలో ఎక్కువ ఉంటాయి. షైన్తో కంపేర్ చేస్తే SP125లో చూపించే ఈ ఇండికేటర్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి. బట్ షైన్లో ఇది నార్మల్ మీటర్, అనలాగ్ మీటర్ కాబట్టి దీంట్లో ఫీచర్స్ అయితే తక్కువ ఉంటాయి. బట్ SP125లో ఎక్కువ ఉంటాయి అన్నమాట. అయితే ఫ్రెండ్స్ ఇలా అపీరియన్స్లో అయితే షైన్కి SP125కి అయితే డిఫరెన్స్ ఉంది. సో ఇదే కాకుండా టెక్నికల్గా చూద్దాం. అంటే దీని ఇంజన్ కానీ, బాడీ పరంగా కానీ, లేకపోతే బాడీ డైమెన్షన్స్ కానీ, సో ఇలాంటివన్నీ కూడా మనం కంపేర్ చేసి చూద్దాం. సో అప్పుడు ఏం డిఫరెన్స్ ఉంటుంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ షైన్లో ఇంజన్ చూసినట్టయితే దీంట్లో 4 స్ట్రోక్ ఇంజన్ వస్తుంది. ఇది BS6 ఇంజన్, ఇది SI ఇంజన్ అన్నమాట. దీనిలో 123.94 cc గల ఇంజన్ అయితే ఉంటుంది షైన్లో. అది SP125లో చూసుకున్నట్టయితే ఇది కూడా 4 స్ట్రోక్ ఇంజన్, SI ఇంజన్, 123.94 cc BSI ఇంజన్ అనమాట. సో ఇది ESP టెక్నాలజీ అయితే వస్తుంది. అదేవిధంగా షైన్లో కూడా ESP టెక్నాలజీతోనే వస్తుంది. సో ఇక్కడ ESP అని రాసున్నట్టే మనకు షైన్లో ఈ రైట్ సైడ్లో ESP అని ఇక్కడ రాసి ఉంటుంది. సో రెండు కూడా ESP టెక్నాలజీ గల ఇంజన్తోనే వస్తాయి. రెండు కూడా 123.94 cc గల ఇంజన్లే షైన్లో కానీ SP125లో కానీ. ఫ్రెండ్స్ షైన్లో 7500 RPM వద్ద 7.9 kV పవర్ని ఈ షైన్ ఇంజన్ అయితే రిలీజ్ చేస్తుంది. అది SP125లో చూస్తే 7000 RPM వద్ద 8.0 kV పవర్ని ఈ SP125 రిలీజ్ చేస్తుంది. అంటే ఈ పవర్ రిలీజ్ అనేది షైన్లో కంటే సేమ్ అదే 7500 RPM వద్ద షైన్ కంటే ఈ SP125 ఎక్కువ పవర్ని రిలీజ్ చేస్తుంది. సో కాబట్టి ఈ SP125 కొంచెం పవర్ఫుల్ ఇంజన్ అని చెప్పొచ్చు. ఇంజన్ కెపాసిటీ సేమ్ అయినప్పటికీ SP125లో కొంచెం పవర్ఫుల్ ఇంజన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ షైన్లో 6000 RPM వద్ద 11 Nm టార్క్ని ఈ షైన్ రిలీజ్ చేస్తుంది. అదే ఈ SP125 చూసినట్టయితే 6000 RPM వద్ద 10.9 Nm టార్క్ని ఇది రిలీజ్ చేస్తుంది అనమాట. అంటే టార్క్ వచ్చేసి పికప్ వచ్చేసి కొంచెం ఈ SP125 కంటే ఈ షైన్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. అది లిటిల్ బిట్. ఇది 11 ఉంటే ఇది 10.9 ఉంది అంతే. సో కానీ ఈ ఇంజన్ వచ్చేసి SP125లో పవర్ఫుల్ ఇంజన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే రెండు కూడా PGMOFI అనే సిస్టమ్ ద్వారా ప్రోగ్రామ్ చేయబడ్డ ఇంజన్స్ అనమాట. అంటే ఈ పెట్రోల్ అనేది ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఇంజన్కి ప్రోగ్రామ్ చేయబడ్డ ఫ్యూయల్ ఇంజెక్షన్ అనే సిస్టమ్ ద్వారా ఇది పంప్ అవుతుంది. ఈ రెండింటిలో కూడా ఈ ఫీచర్ ఉంది. అయితే దీని బోర్ చూసినట్టయితే షైన్లో 50 mm బోర్ ఉంటుంది. సో ఇది ఇన్సైడ్ అయితే ఉంటుంది, 50 mm బోర్ ఉంటుంది. ఈ స్ట్రోక్ వచ్చేసి 63.1 mm స్ట్రోక్ ఉంటుంది. అంటే కనిపించే స్ట్రోక్ అనమాట. ఈ SP125లో చూస్తే దీంట్లో కూడా 50 mm బోర్ ఉంటుంది.
63.1 mm స్ట్రోక్ అయితే ఉంటుందన్నమాట. సో దీని కంప్రెషన్ రేషియో చూసినట్టయితే షైన్లో 10:0.2 కంప్రెషన్ రేషియో ఉంటుంది. బట్ SP125లో చూసినట్టయితే 10.0:1 ఉంటుంది. అంటే కంప్రెషన్ రేషియో అనేది ఈ SP125లో బెటర్గా ఉందన్నమాట. సో కాబట్టి ఇది కొంచెం బెటర్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ షైన్లో మనం 2 మెథడ్స్లో వెహికల్ని స్టార్ట్ చేయవచ్చు. ఈ SP125లో కూడా 2 మెథడ్స్లో వెహికల్ని స్టార్ట్ చేయవచ్చు. ఆ 2 మెథడ్స్ ఏంటంటే ఒకటి కిక్ రాడ్ ద్వారా స్టార్ట్ చేయవచ్చు, రెండు వచ్చేసి ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ ద్వారా స్టార్ట్ చేయవచ్చు. షైన్ కూడా ఇటు రైట్ సైడ్లో కిక్ రాడ్ అనేది ఉంటుంది. సో ఈ కిక్ రాడ్ ద్వారా మనం స్టార్ట్ చేయవచ్చు, లేదంటే ఇక్కడ ఈ సెల్ఫ్ స్టార్ట్ ద్వారా కూడా స్టార్ట్ చేయవచ్చు. ఈ రెండు ఫీచర్స్ ఈ రెండు వెహికల్స్లో కూడా ఉంటాయి. ఇలా బాడీ డైమెన్షన్స్ గురించి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, షైన్లో బాడీ డైమెన్షన్స్ ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు, అంటే ఫ్రంట్ నుంచి ఈ రేర్ వరకు, దీని లెంత్ వచ్చేసి 2046 mm లెంత్ ఉంటుంది. సో దీని లెంత్ కంప్లీట్గా 2046 mm ఉంటుంది. అది SP125 చూసుకున్నట్టయితే దీని లెంత్ వచ్చేసి 2020 mm ఉంటుంది. సో ఇది 2020 mm లెంత్ ఉంటుంది. ఫ్రెండ్స్, లెంత్ విషయంలో ఈ SP125 కంటే ఈ షైన్ లెంతే ఎక్కువ ఉంటుంది. సో ఇలా అయితే లెంత్ ఉంటుంది. ఒకవేళ మనం విడ్త్ పరంగా చూసుకున్నట్టయితే షైన్ విడ్త్ వచ్చేసి 737 mm దీని విడ్త్ ఉంటుంది. ఒకవేళ SP125 విడ్త్ చూసుకున్నట్టయితే 785 mm విడ్త్ ఉంటుంది. అంటే షైన్ కంటే విడ్త్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న ఈ హ్యాండిల్ బార్ కంటే ఈ SP125లో ఉన్న హ్యాండిల్ బార్ కొంచెం పెద్దగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రిప్స్ కూడా ఉంటాయి, ఇవి ఇన్బిల్ట్ వస్తాయి కాబట్టి ఈ సైజ్ అయితే కొంచెం పెరుగుతుంది. బట్ షైన్లో చూస్తే ఇవైతే లేవు. ఇక్కడ చూడొచ్చు, ఈ బడ్స్ లాంటివి అయితే ఇక్కడైతే లేవు. కాబట్టి ఈ SP125లో ఈ హ్యాండిల్ బార్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి దీని విడ్త్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి హైట్ పరంగా చూసుకున్నట్టయితే షైన్లో ఈ కింది నుండి పై వరకు దీని హైట్ వచ్చేసి 1116 mm హైట్ ఉంటుంది. అది SP125లో చూసుకున్నట్టయితే ఇది 1103 mm ఉంటుంది. అంటే దీంట్లో హైట్ అనేది కొంచెం తక్కువ వస్తుంది SP125లో. ఒకవేళ వీల్ బేస్ చూసుకున్నట్టయితే, అంటే ఈ ఫ్రంట్ వీల్కి బ్యాక్ వీల్కి రేర్ వీల్కి మధ్య గ్యాప్ని వీల్ బేస్ అని పిలుస్తాం కదా. ఇది షైన్లో వీల్ బేస్ వచ్చేసి 1285 mm ఉంటుంది. అంటే ఈ వీల్ బేస్ ఫ్రంట్ వీల్కి ఈ రేర్ వీల్కి మధ్య గ్యాప్ వచ్చేసి 1285 mm ఉంటుంది. అది SP125లో చూసుకున్నట్టయితే 1285 ఉంటుంది. అంటే రెండింట్లో కూడా వీల్ బేస్ అయితే సేమ్ ఉంది, మిగతా డిఫరెన్స్ ఉన్నప్పటికీ వీల్ బేస్ ఒకటి సేమ్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూద్దాం. అంటే ఈ బాటమ్ నుంచి ఈ ఇంజన్ వరకు, ఈ బాడీ వరకు ఈ గ్యాప్ని మనం గ్రౌండ్ క్లియరెన్స్ అని అయితే పిలుస్తాము. సో ఇది 162 mm షైన్లో ఉంటుంది. అదే SP125లో 160 mm ఉంటుంది. అంటే గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తే ఈ SP125 కంటే షైన్లో కొంచెం ఎక్కువ ఇచ్చారనమాట. అంటే ఈ స్పీడ్ బ్రేకర్స్ ఏవైనా కింద ఈ SP125కి టచ్ అయినా దీనికి కొంచెం టచ్ కావన్నమాట. ఎందుకంటే ఒక 2 mm ఎక్కువ ఉంది ఇది SP125 కంటే, ఒక 2 mm గ్రౌండ్ క్లియరెన్స్ షైన్లో ఎక్కువ ఉంది. నెక్స్ట్ రెండింటిలో కూడా వెయిట్ చూసుకున్నట్టయితే దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయని చెప్పాను కదా షైన్లో. ఒకటి స్టాండర్డ్ వేరియంట్, రెండు వచ్చేసి డిలక్స్ వేరియంట్. సో స్టాండర్డ్ వేరియంట్ వెయిట్ వచ్చేసి 114 kgs ఉంటుంది. డిలక్స్ వేరియంట్ వెయిట్ కూడా 114 kgs అయితే ఉంటుంది. ఒకవేళ మనం SP125 వెయిట్ చూసుకున్నట్టయితే దీంట్లో స్టాండర్డ్ వేరియంట్ వెయిట్ వచ్చేసి 116 kgs ఉంటుంది. ఒకవేళ డిలక్స్ వేరియంట్ వెయిట్ చూసుకుంటే 117 kgs ఉంటుంది. అంటే ఇది 114 kgs ఉంటే షైన్, ఇది వచ్చేసి 117 kgs అయితే ఉంది డిస్క్ మోడల్ అయితే. ఒకవేళ డ్రమ్ మోడల్ అయితే, స్టాండర్డ్ మోడల్ అయితే 1 kg తక్కువ ఉంది. అంటే షైన్ కంటే ఇది 3 kgs ఎక్కువ ఉందన్నమాట వెయిట్ వచ్చేసి. ఒకవేళ సీట్ హైట్ చూసుకున్నట్టయితే కింద బాటమ్ నుంచి సీట్ హైట్ వరకు దీని సీట్ హైట్ వచ్చేసి 791 mm ఉంటుంది. అది SP125లో సీట్ హైట్ వచ్చేసి 790 mm ఉంటుంది. అంటే ఒక 1 mm SP125 కంటే షైన్ ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే కొంచెం ఈ సీట్ పైన కూర్చుంటే కాళ్ళ కిందికి రీచ్ అవ్వడం అనేది SP125లో ఈజీగా కాళ్ళ కిందికి అందుతాయి. బట్ ఈ షైన్లో కొంచెం అది కొంచెం కష్టం అనమాట. అంటే ఒక 1 mm ఎక్కువ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా అయితే ఉంటుంది. ఇలా మనం ట్రాన్స్మిషన్ చూసుకున్నట్టయితే దీనిలో 5 gears ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది షైన్లో కానీ SP125లో కానీ. సో ఇక్కడ వచ్చేసి షైన్లో ఉన్న గేర్ రాడ్ అనమాట. ఈ క్లచ్ యూజ్ చేసి మనం గేర్ని అయితే
చేంజ్ చేస్తాం. సో దీంట్లో ఇలాంటి గేర్ రాడ్ అయితే ఉంటుంది షైన్లో. అది SP125లో చూసుకున్నట్టయితే సేమ్ గేర్ రాడ్ కూడా సేమ్ షైన్లో ఎలాంటి గేర్ రాడ్ ఇచ్చారో SP125లో కూడా అలాంటి గేర్ రాడ్ అయితే ఉందన్నమాట. సో దీంట్లో ఈ 5 గేర్సే ఉంటాయి SP125లో కూడా, షైన్లో కూడా 5 గేర్సే ఉంటాయి. సో ఈ గేర్స్ మనం యూజ్ చేసి మనం గేర్ షిఫ్టింగ్ అయితే చేసుకోవచ్చు గేర్ రాడ్ యూజ్ చేసి. నెక్స్ట్ దీనిలో టైర్స్ గురించి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఈ షైన్లో కానీ SP125లో కానీ రెండింట్లో ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండింట్లో కూడా ఫ్రంట్ అండ్ రేర్ ట్యూబ్లెస్ టైర్సే ఉంటాయి. బట్ దీంట్లో షైన్లో ఫ్రంట్ టైర్ గురించి చూసుకున్నట్టయితే 80/100 సైజులో ఉన్న టైర్ అయితే ఉంటుంది. అది SP125లో చూసినప్పుడు కూడా ఇది కూడా 80/100 సైజులో టైర్ అయితే ఉంటుంది. దీని రిమ్ వచ్చేసి 18 ఇంచెస్ ఉంటుంది షైన్లో, SP125లో కూడా 18 ఇంచెస్ రిమ్మే ఉంటుంది. అంటే ఈ టైర్ సైజ్ కానీ రిమ్ సైజ్ కానీ షైన్లో అండ్ SP125లో రెండిట్లో సేమ్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఒకవేళ రేర్ చూసుకున్నట్టయితే ఈ షైన్లో రేర్ టైర్ వచ్చేసి 80/100లోనే ఉంది. అంటే ఫ్రంట్లో 80/100 ఉన్నట్టుగానే షైన్లో రేర్ టైర్ కూడా 80/100 సైజులో ఇచ్చారు. SP125 కూడా 80/100 సైజులోనే రేర్ టైర్ అయితే ఉంది. రిమ్ చూసుకున్నప్పటికీ 18 ఇంచెసే ఉంది. దీన్ని SP125 కూడా 18 ఇంచెస్ రిమ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం బ్రేక్స్ గురించి చూసుకున్నట్టయితే దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి షైన్లో కానీ SP125లో కానీ. షైన్లో ఫ్రంట్లో డ్రమ్ బ్రేక్ ఉంటుంది, డిస్క్ బ్రేక్ అయితే డిస్క్ వేరియంట్ అయితే డిస్క్ బ్రేక్ ఉంటుంది. కానీ మనం ప్రజెంట్ చూసేది డ్రమ్ బ్రేక్. అయితే ఒకవేళ డ్రమ్ బ్రేక్ ఉంటే డ్రమ్ బ్రేక్ సైజ్ వచ్చేసి 130 mm ఉంటుంది. ఒకవేళ డిస్క్ బ్రేక్ ఉంటే డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 240 mm ఉంటుంది షైన్లో. అదే SP125లో చూసుకున్నట్టయితే ప్రజెంట్ SP చూసేది మనం డిస్క్ వేరియంట్. ఈ డిస్క్ బ్రేక్ వేరియంట్ దీంట్లో డ్రమ్ బ్రేక్ ఒకవేళ ఉన్నట్టయితే డ్రమ్ బ్రేక్ సైజ్ వచ్చేసి 130 mm ఉంటుంది, డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 240 mm ఉంటుంది. అంటే ఈ షైన్లో కానీ SP125లో కానీ ఈ బ్రేక్ సైజెస్ అయితే సేమ్ ఉంటాయి. డ్రమ్ బ్రేక్ సైజ్ అయినా డిస్క్ బ్రేక్ సైజ్ అయినా రెండు సేమే ఉన్నాయి. ఒకవేళ మనం బ్యాక్ చూసుకున్నట్టయితే రెండింట్లో కూడా డ్రమ్ బ్రేక్సే ఇస్తారు. బ్యాక్ సైడ్ రేర్లో డిస్క్ బ్రేక్స్ రావు. ఈవెన్ మనం షైన్లో చూసినప్పటికీ లేదంటే SP125 చూసినప్పటికీ ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్ వస్తాయి డిస్క్ వేరియంట్కి. బట్ డ్రమ్ బ్రేక్ అయినా డిస్క్ బ్రేక్ అయినా మనం రేర్లో చూస్తే డిస్క్ బ్రేక్ రాదు. రేర్ ఏమొస్తాయంటే ఓన్లీ రేర్లో డ్రమ్ బ్రేకే వస్తుంది. ఈ డ్రమ్ బ్రేక్ సైజ్ వచ్చేసి 130 mm అయితే ఉంటుంది. SP125 కానీ షైన్ కానీ రేర్లో ఓన్లీ డ్రమ్ బ్రేకే వస్తుంది, 130 mm దాని సైజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో ఫ్రేమ్ గురించి చూసుకున్నట్టయితే ఈ రెండింట్లో డైమండ్ టైప్ ఫ్రేమ్ అని పిలుస్తారు. ఈ ఫ్రేమ్ రెండింట్లో కూడా డైమండ్ టైప్ ఫ్రేమ్ అనేది ఉంటుంది. షైన్లో సస్పెన్షన్ చూసుకున్నట్టయితే ఈ ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఉంటాయి. అదేవిధంగా SP125లో కూడా ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఇచ్చారనమాట. రెండింట్లో కూడా సేమ్ ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్సే ఉంటాయి. షైన్లో రేర్లో చూసుకున్నట్టయితే దీంట్లో హైడ్రాలిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయి. వీటిని హైడ్రాలిక్ స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్స్ అని అయితే పిలుస్తాము. సో ఇవి స్ప్రింగ్తో లోడ్ అయినట్టుగా ఉంటాయి. సో ఇక్కడ ఇవి ఈ పాయింట్స్ అయితే ఉంటాయి. సో ఈ పాయింట్స్ని బట్టి మనం అడ్జస్ట్మెంట్ అయితే సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ SP125లో కూడా స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్స్ ఉంటాయి. దీనికి కూడా ఇక్కడ వచ్చేసి పాయింట్స్ అయితే ఉంటాయి. సో ఈ పాయింట్స్ని యూజ్ చేసి మనము సీట్ హైట్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ చిన్న డిఫరెన్స్ ఇక్కడ ఏంటంటే షైన్లో ఇది వరకు ఈ రెడ్ కలర్ స్ప్రింగ్ అయితే వచ్చేది. సో ఈ బ్యాక్ సైడ్ రేర్ సస్పెన్షన్కి దీన్ని స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ అంటాం కదా. ఈ స్ప్రింగ్ రెడ్ కలర్ వచ్చేది షైన్లో ప్రీవియస్ రెడ్ వచ్చేది, ఇప్పుడు బ్లాక్ వస్తుంది. బట్ SP125లో ప్రీవియస్ రెడ్డే వచ్చింది, ఇప్పుడు కూడా రెడ్డే వస్తుంది. సో ఈ తేడా అయితే మీరు గమనించవచ్చు. ఈ రేర్ సస్పెన్షన్కి రెండు కూడా హైడ్రాలిక్ సస్పెన్షన్సే ఉంటాయి. రెండింటికి కూడా అడ్జస్ట్ చేసుకునే విధంగా సెటప్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ చూసుకున్నట్టయితే దీంట్లో 12 volts 4 amperes బ్యాటరీ అయితే ఉంటుంది. ఈ రెండింటిలో కూడా సేమ్ క్వాలిటీ సేమ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీ అయితే ఇచ్చారు. బట్ ఈ షైన్లో చూసినట్టయితే ఫ్రంట్లో హాలోజన్ బల్బ్ ఉంటుంది. SP125లో LED ల్యాంప్స్ అయితే ఉంటాయి. ఈ రెండింటిలో కూడా ఫీచర్లో ఈ ఇంజన్లో వచ్చేసి ACG అనే ఫీచర్ అయితే ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా సైలెన్స్ స్టార్ట్ అయ్యే విధంగా దీంట్లో ఫీచర్ అయితే ఉంటుంది. సో ఈ ఫీచర్ రెండు వెహికల్స్లో ఉంది, షైన్లో ఉంది, SP125లో ఉంది. ఈ ఫీచర్ వల్ల యూజ్ ఏంటంటే మనం వెహికల్ని స్టార్ట్ చేసినప్పుడు ఇది సైలెంట్గా స్టార్ట్ కావడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఈ ఫీచర్ అయితే రెండింటిలో ఉంది. ఈ షైన్లో హెడ్ ల్యాంప్లో ఈ హాలోజన్ బల్బ్ వస్తే SP125లో LED ల్యాంప్స్ అయితే వస్తాయి. ఇలా రేర్లో చూసుకున్నప్పటికీ అంటే బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ చూసుకున్నప్పటికీ దీంట్లో ఈ బల్బే వస్తుంది షైన్లో. అదేవిధంగా SP125లో కూడా
టెయిల్ ల్యాంప్లో బల్బే ఉంటుంది, ఇండికేటర్స్ కూడా బల్బ్తో ఉన్నవే రెండింటిలో వస్తాయి. ఫ్రెండ్స్ షైన్కి లెఫ్ట్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకున్నట్టయితే ఇక్కడ ఇదివరకు ఒక పాసింగ్ స్విచ్ అయితే ఉండేది, ఇంటిగ్రేటెడ్ పాసింగ్ స్విచ్. ఇప్పుడు తీసేసి ఇక్కడ యాడ్ చేశారనమాట. సో ఇది మనము ఇంటిగ్రేటెడ్గా వాడుకోవచ్చు. సో ఇది హై బీమ్, ఇది లో బీమ్, ఇలా క్లిక్ చేస్తే ఇది పాసింగ్ స్విచ్గా పనిచేస్తుంది. సేమ్ ఇలాంటి ఫీచరే SP125లో కూడా ఉంది. సో ఇది ఇంటిగ్రేటెడ్ పాసింగ్ స్విచ్ ఇలా అయితే ఇచ్చారు. ఈ ఫీచర్ రెండింటిలో సేమ్ ఉంది. సో ఇదివరకు ఇక్కడ ఉన్న బటన్ అయితే తీసేశారు. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బటన్ ఉంటుంది, హార్న్ స్విచ్ ఉంటుంది. సో దీనికి కూడా ఈ లెఫ్ట్ హ్యాండిల్ బార్ దగ్గర లెఫ్ట్ రైట్ ఇండికేటర్ బటన్ ఉంటుంది, హార్న్ స్విచ్ ఉంటుంది. రైట్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకున్నట్టయితే ఈ ఆటోమేటిక్ స్టార్ట్ అండ్ స్టాప్ స్విచ్ అయితే ఉంటుంది. అంటే ఇంజన్ని మనము కీతో ఆఫ్ చేయకుండా డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచే సెల్ఫ్ స్టార్ట్ ద్వారా ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. ఈ సేమ్ ఫీచర్ షైన్లో ఉన్న ఫీచరే SP125లో కూడా ఇచ్చారు. మనం డైరెక్ట్గా ఇంజన్ కీతో ఆఫ్ చేయకుండా ఇక్కడే ఆఫ్ చేయొచ్చు, దీన్నే ఆన్ చేయొచ్చు అనమాట. దీనిలో 2 బటన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఆన్ చేయడం, ఇది ఐడిల్గా ఆఫ్ అంటే ఇంజన్ ఒకటి స్టార్ట్ చేయడం ఒకటి, నెక్స్ట్ ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ చేయడం ఒకటి. సో ఇక్కడ మనం చూడొచ్చు 1, 2 మనం 2 స్టెప్స్ దీన్ని బటన్ ప్రెస్ చేస్తాం. సో ఒకటి ఏంటంటే ఇంజన్ని ఆన్ చేయడానికి ఒకటి, అంటే వెహికల్ ఆన్ చేయడానికి ఒకటి, తర్వాత ఇది స్టాప్ చేసినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఒకటి. సో ఇలా ఈ 2 ఫీచర్స్ కూడా SP125లో ఉంటాయి, షైన్లో ఉంటాయి. ఫ్రెండ్స్ ఇంకా షైన్లో చూసినట్టయితే ఈ ట్యాంక్ డిజైన్ అయితే ఇలా అయితే పైనుండి ఉంటుంది. ఈ సీట్ లెంత్ చూస్తే ఇలాంటి సీట్ లెంత్ అయితే ఉంటుంది. అదే SP125లో చూస్తే ట్యాంక్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. పైనుండి చూసినప్పుడు సీట్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది. ఈ సీట్ లెంత్ వచ్చేసి షైన్లో కంటే SP125లో ఈ 2 లెవెల్ సీట్ అనేది ఈజీగా ఉంటుంది. ఈ రైడర్ పొజిషన్ అనేది షైన్లో కంటే కూడా SP125లో బాగా కంఫర్ట్గా ఉన్నట్టుగా అయితే అనిపిస్తుంది అనమాట. 22 వర్షన్లో ఉన్న ఈ వెహికల్స్కి ఈ కొత్తగా ఈ కాషన్ అనేది వస్తుందన్నమాట. సో ఇది ట్యాంక్ పైన ఇలాంటి కాషన్ అయితే ఉంటుంది. సో ఓల్డ్ వెహికల్స్కి కాషన్ స్టిక్కరింగ్ అయితే రాదు. బట్ ఇక్కడ మీరు ఈ SP125 కూడా చూడొచ్చు, ఇక్కడ కాషన్ స్టిక్కరింగ్ అయితే ఉంది. ఫర్ యువర్ ప్రొటెక్షన్ ఆల్వేస్ వేర్ యువర్ హెల్మెట్ వైల్ రైడింగ్, రీడ్ ద ఓనర్స్ మాన్యువల్ క్లారిటీ అని చెప్పి ఇలా స్టిక్కరింగ్ వస్తుంది. ఇదే కాకుండా ఇంకొక కాషన్ ఉంది. సో ఈ కాషన్ అనేది ఇది తీసిన ఇలా అయితే రాదు, ఇది చాలా స్టిఫ్గా ఉంది. ఇది షైన్కి లేదు, బట్ SP125కి అయితే ఈ కాషన్ ఉంది. సో బ్రేక్ కేబుల్ అడ్జస్ట్మెంట్ మస్ట్ బీ డన్ బై హోండా డీలర్ అని చెప్పి ఈ కాషన్ అయితే ఉంది. అంటే SP125లో బ్రేక్ కేబుల్ అడ్జస్ట్మెంట్ అనేది బయట మెకానిక్స్తో కాదు, హోండా డీలర్లో చేసుకోండి, కంపల్సరీగా చేసుకోవాలి అని చెప్పి దీంట్లో అయితే ఉంది. సో ఈ కాషన్ అయితే ఈ షైన్లో అయితే లేదు, బట్ ఈ SP125 అయితే ఉంది. ఫ్రెండ్స్ మనం అన్నీ డిస్కస్ చేసుకున్నాం, కానీ దీని ప్రైస్ని అయితే డిస్కస్ చేసుకోలేదు. ప్రైస్ విషయం చూసినట్టయితే షైన్లో 2 మోడల్స్ ఉంటాయని చెప్పాను, SP125లో కూడా 2 మోడల్స్ ఉంటాయని చెప్పాను. దీనిలో స్టాండర్డ్ అండ్ డిలక్స్ వేరియంట్ ఉంటుంది, SP125లో కూడా స్టాండర్డ్ అండ్ డిలక్స్ ఉంటుంది. ఇలా మనం ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసినట్టయితే షైన్లో స్టాండర్డ్ వేరియంట్లో 76,000 చేంజ్ అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది. అదే షైన్లో డిలక్స్ వేరియంట్ అయితే 80,000 నుంచి ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది. అదే SP125 చూసుకున్నట్టయితే దీంట్లో స్టాండర్డ్ వేరియంట్ 80,000 నుంచి స్టార్ట్ అవుతుంది, డిలక్స్ వేరియంట్ కావాలంటే 84,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇలా దీని ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. బట్ ఇంజన్ చూసినట్టయితే రెండింటిలో సేమ్ ఇంజన్ ఉంటుంది, అంటే సేమ్ కెపాసిటీ గల ఇంజన్ ఉంటుంది. బట్ ఈ షైన్ కంటే ఈ SP125 ఇంజన్ అనేది కొంచెం పవర్ఫుల్ ఇంజన్ అనమాట. సో అలా డిఫరెన్స్ అయితే ఉంది. అయితే దీని మైలేజ్ చూసుకున్నట్టయితే మరి 125cc ఇంజన్లే అంటున్నాం కదా, మరి దీని మైలేజ్ ఎంత వస్తుందని చూసినట్టయితే కంపెనీ ఇచ్చే మైలేజ్ వచ్చేసి దీంట్లో అప్ టు 60 నుంచి 65 వరకు ఇస్తుంది. బట్ SP125లో అప్ టు 65 to 70, 72 వరకు కూడా ఇస్తుంది అనమాట. అయితే రెండింటిలో ఇంజన్ కెపాసిటీ సేమే ఉంది, బట్ ఈ కంపెనీ ఇచ్చే మైలేజ్ మాత్రం డిఫరెన్స్గా ఉంది. ఎందుకు అంటే ఈ షైన్లో కంప్లీట్గా మెటల్ బాడీ వస్తుంది, SP125లో మెటల్ బాడీ రాదు, ఫైబర్ బాడీ వస్తుంది. సో కాబట్టి మనం స్పీడ్గా వెళ్ళినప్పుడు మనం 60 స్పీడ్ వెళ్తే ఇది కొంచెం స్లోగా వెళ్ళొచ్చు, ఇది ఫైబర్ బాడీ కాబట్టి గాల్లో ఇది ఫాస్ట్గా వెళ్ళొచ్చు. ఇది ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి ఇది స్లోగా వెళ్తుంది కాబట్టి దీని మైలేజ్ అనేది SP125 కంటే కొంచెం తక్కువ ఉండొచ్చు, కాబట్టి అలా తక్కువ ఇచ్చారనమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ మైలేజ్ అనేది మీ వే ఆఫ్ డ్రైవింగ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మనం క్లచ్ యూజ్ చేసేదాన్ని బట్టి, గేర్ పొజిషన్ని బట్టి, మనం నడిపే రోడ్లను బట్టి. సో
ఈ డ్రైవర్ ఎక్స్పీరియన్స్ని బట్టి అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో కాబట్టి మైలేజ్ అనేది ఈ మీరు నడిపే విధానాన్ని బట్టి డిపెండ్ అయితే ఉంటుంది. కానీ ఈ రెండు వెహికల్స్ పరంగా మైలేజ్ చూస్తే మాత్రం షైన్ కంటే SP125లో మైలేజ్ అయితే ఎక్కువ ఇస్తుంది. ఎందుకు అంటే అది మెటల్ బాడీ, ఇది ఫైబర్ బాడీ. ఒకవేళ మనం యాక్సిడెంటల్ పరంగా చూసుకున్నప్పటికీ క్లైమ్ చూసుకుంటే కొంచెం ఫైబర్ బాడీకి క్లైమ్ తక్కువ వస్తుంది, మెటల్ బాడీకి క్లైమ్ ఎక్కువ వస్తుంది. మీరు మైలేజ్ పరంగా కావాలనుకుంటే, స్పోర్ట్ లుక్ పరంగా కావాలనుకుంటే SP125 చూజ్ చేసుకోవచ్చు. లేదు మాకు క్లాసిక్ లుక్లో కావాలి, కొంచెం మైలేజ్ తక్కువ ఇచ్చినా పర్లేదు, మెటల్ బాడీ కావాలనుకుంటే షైన్ని చూజ్ చేసుకోవచ్చు. సో రెండు రకాల వేరియంట్స్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. అంటే దీనిలో రెండు రకాల వేరియంట్స్ ఉంటాయి, దీనిలో కూడా రెండు రకాల వేరియంట్స్ ఉంటాయి. సో కానీ దీని ప్రైస్ కానీ, దీని స్పెసిఫికేషన్స్ కానీ, దీని బాడీ కానీ అన్నీ కూడా డిఫరెంట్ అయితే ఉంటాయి. సో వాటికి అంటే షైన్కి SP125కి నేను డిఫరెన్స్ అయితే చెప్పాను ఫ్రెండ్స్. బట్ షైన్ కంటే SP125 అయితే మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. కొంతమంది యూజర్ చెప్పిందని బట్టి 70 కాదు అప్ టు 80-85 కూడా ఇస్తుందని చెప్తున్నారు. బట్ షైన్ యూజర్స్ అయితే వాళ్ళంత మైలేజ్ ఇస్తుందని చెప్పట్లేదు, తక్కువ ఇస్తుందని చెప్తున్నారు. సో కాబట్టి మీరు డిసైడ్ చేసుకోండి, మీకు ఏ వెహికల్ కావాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే ఇది SP125కి అండ్ షైన్కి మధ్య కంపారిజన్ అనమాట, స్పెసిఫికేషన్స్ పరంగా కానీ ఫీచర్స్ పరంగా కానీ. అయితే దీని ఇండివిజువల్ వీడియోస్ నేను ఇదివరకు ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను. సో మీరు కావాలంటే చూడొచ్చు. ఇవి రెండు కూడా మనకు 2022 వేరియంట్లే, ఒకటి ఓల్డ్ వేరియంట్ ఒకటి న్యూ వేరియంట్ అట్లా ఏం పెట్టలేదు నేను, రెండు కొత్త వేరియంట్లో పెట్టి నేను కంపారిజన్ అయితే చేస్తున్నాను. సో రెండింటికి తేడా అయితే ఇదన్నమాట ఫ్రెండ్స్. సో ఒకవేళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతాయి అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.